అందుకే ఓన్లీ సింగిల్ ట్రేడే తీసుకుంటానని నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అదే విధంగా నేనైతే సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, మన ట్రేడ్ సెటప్‌లో కూడా నేనేం చెప్పానంటే వెయిట్ చేయండి. మార్కెట్ ఫస్టు ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మార్కెట్‌ని బట్టి అబ్జర్వ్ చేసుకొని తీసుకోండి అని చెప్పాను. ఫస్ట్ 30 మినిట్స్ చూసారా? ఎప్పుడైతే మార్కెట్ బిగ్ ఫాల్ అయిందో దాని తర్వాత మళ్ళీ రివర్సల్ అయిందనమాట. సో, మార్కెట్ ఎప్పుడైతే రివర్సల్ అయిందో మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుందని అనిపించింది. అందుకే మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ చూసారా ఇదే రేంజ్‌లో బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. ఎప్పుడైతే బిగ్ కన్సల్టేషన్ జరిగి ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అయిందో అప్పుడు మార్కెట్‌లో ఒక మొమెంటమ్ అయితే జరిగింది. సో, ఎప్పుడైతే ఇక్కడ చూసారా ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఉందో సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే ఇంక మార్కెట్ పైకి వెళ్తుంది అనే ఇండికేషన్ అనమాట. క్లియర్‌గా మీకిక్కడ ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే క్లియర్ ఇండికేషన్ అనమాట. సో, ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాం. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాం. తర్వాత మార్కెట్ అనేది బిగ్ ఫాల్ అయితే అయింది. సో, ఎప్పుడైతే మనకు టార్గెట్ అనేది హిట్ అయిందో దాని తర్వాత మార్కెట్ అనేది ఫ్యూజ్‌గా రివర్సల్ అయిందనమాట. సో, యాక్చువల్లీ మన టార్గెట్ గనుక పెట్టుకోకుండా ఉంటే మాత్రం ఈరోజు లాస్ వచ్చేది.